ఇంట్లోకి వెళ్ళి అంటే పాకిస్తాన్ సైనికులు ఆపరేషన్ సెర్చ్లైట్ పేరుతోని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న మనుషులను బయటకు లాగి అంటే ఆడ మొగ చిన్న పెద్ద అందరిని లాగి వాళ్ళందరినీ కాల్ చంపడం. కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కడ జరిగిందంటే మన దేశానికి జరిగింది. అక్కడ సైన్యానికి భయపడి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి దాదాపుగా 1 కోటికి పైగా ప్రజలు శరణార్థులై మన దేశానికి రావడం జరిగింది. ఎక్కడంటే బంగ్లాదేశ్ అనేది ఒకప్పుడు ఇది ఈస్ట్ పాకిస్తాన్ అండి. అంటే 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మత ప్రాతిపదికన అంటే ముస్లింలకి హిందువులకి అని చెప్పేసి 2 దేశాలుగా విడవడం జరిగింది. సో ఆ టైంలో పాకిస్తాన్కి 2 భూభాగాలు వచ్చినాయి. ఒకటి ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్, రెండోది తూర్పున్న ఈ బంగ్లాదేశ్. సో ఈ 2 కూడా ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి 2 ప్రాంతాలని ముస్లిం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బెంగాల్ ఏదైతే బంగ్లాదేశ్ ఉందో ఇది అనేది ఒక మొత్తం బెంగాల్ ప్రాంతం అనమాట, బెంగాల్ రాష్ట్రం. ఈ బెంగాల్ రాష్ట్రం అనేది ఒకప్పుడు మన దేశంలో కలిసి ఉండేది ఏ స్వాతంత్రం రాకముందు. సో స్వాతంత్రం వచ్చేటప్పుడు ఏం చేశారంటే ఈ ఎక్కువ ముస్లిమ్స్ మాట్లాడే ప్రాంతం ఏదైతుందో ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ అంటే బెంగాల్ని 2 భాగాలు వేయడం జరిగింది. ఒకటి పశ్చిమ బెంగాల్గా, ఒకటి తూర్పు బెంగాల్గా వేయడం జరిగింది. తూర్పు బెంగాల్ని పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్గా పేరు పెట్టి ఈ పశ్చిమ బెంగాల్ని మన దేశంలో హిందువులకు సపరేట్గా కలపడం జరిగింది అనమాట. ఎందుకంటే మత ప్రాతిపదికన కదా విడగొట్టింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బెంగాల్లో ఎట్లా ఉందంటే వీళ్ళ భాష అనేది బెంగాలీ భాష. కానీ అదే వెస్ట్ ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ యొక్క భాష ఉర్దూ భాష. తర్వాత సాంస్కృతిక పరంగా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండేది. ఈ ఆధిపత్య ధోరణి దాదాపుగా మొత్తం 55% అంటే 60% ప్రజలు బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్నప్పటికీ కూడా 40% ప్రజలు ఉన్నటువంటి వెస్ట్ పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ నాయకులే రెండింటిపైన పెత్తనం చెల్లించేవారు అనమాట. సో ఇది కొంచెం రాజకీయ పరంగా అటు బెంగాల్ అటు ఉర్దూ సాంస్కృతిక ఆచారాల కారణం ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. సో కానీ ఫైనల్ గా మాత్రం రాజకీయ కారణం వల్లనే కొంచెం సపరేట్ దేశంగా ఉధృతి పెరిగింది అనమాట. ఎక్కడ మెయిన్ అసలు బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఎప్పుడు ఉధృతి అయిందంటే 1970లో ఎలక్షన్ జరిగినప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ సంబంధించిన పార్టీ అంటే ఈస్ట్ పాకిస్తాన్ సంబంధించిన పార్టీ నేషనల్ అవామీ లీగ్ పార్టీ ఎలక్షన్స్ లో కొంచెం ఎక్కువ సీట్లు రావడం జరిగింది అనమాట. సో ఎక్కువ సీట్లు రావడం చేత వాళ్ళు ఏం చేశారంటే మేము ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పేసి క్లెయిమ్ చేయడం జరిగింది. ఎవరైతే పార్టీ గెలిచారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధపడడం జరిగింది. ఈ వెస్ట్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారో వాళ్ళు అంగీకరించారు అనమాట. యాక్చువల్ గా రూల్స్ ప్రకారం వీళ్ళు గెలిచినప్పటికీ కూడా వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ వాళ్ళు అంగీకరించలేదు. అంటే మీరేంది మా మీ పెత్తనం అనేది మీకెందుకు అధికారం అంటే కొంచెం ఈ ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి నేషనల్ అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ బెంగాలీలకి సపరేట్ బంగ్లాదేశ్ దేశం కావాలని చెప్పేసి పోరాటాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పోరాటాన్ని అణిచివేయడానికి 1970లోనే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీని ఇక్కడ పంపించి ఇది బంగ్లాదేశ్లో పంపించి ఆపరేషన్ సెర్చ్లైట్ పేరుతోని ఇళ్లలోకి వెళ్ళి మరి సివిల్స్ ని కూడా గెరిల్లా యూదులు ఉంటారు కదా అంటే స్వాతంత్రం కోసం పోరాడేటప్పుడు కొంతమంది యువకులందరూ కూడా గెరిల్లా యుద్ధంలాగా అంటే గెరిల్లా యూదులాగా పాకిస్తాన్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడడం జరిగిందనమాట. వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి అంటే పాకిస్తాన్ సైనికులు ఆపరేషన్ సెర్చ్లైట్ పేరుతోని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న మనుషులను బయటకు లాగి అంటే ఆడ మొగ చిన్న పెద్ద అందరిని లాగి వాళ్ళందరినీ కాల్ చంపడం. కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కడ జరిగిందంటే మన దేశానికి జరిగింది. సో ఈ ఆపరేషన్ సెర్చ్లైట్ లో చైనా హస్తం ఉందని కూడా చెప్తున్నారు, అది కూడా నిజమే. సో ఈ ఆపరేషన్ సెర్చ్లైట్ జరిగేటప్పుడు అక్కడ సైన్యానికి భయపడి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి దాదాపుగా 1 కోటికి పైగా ప్రజలు శరణార్థులై మన దేశానికి రావడం జరిగింది. ఎక్కడంటే ప్రస్తుతం ఉన్న పశ్చిమ బెంగాల్లో దాదాపుగా 80-90% వరకు, త్రిపురలో కూడా ఇట్లా సెట్ అవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే వాళ్ళకి వేరుగా మార్గం లేదు, వస్తే మన దేశానికే రావాలి శరణార్థులు అక్కడ భయపడి. సో దాదాపుగా చాలా మంది మన దేశానికి వలస రావడం జరిగింది. సో అప్పటికే మన దేశంలో కొంచెం ఆర్థిక పరంగా కొంచెం డౌన్ ఉన్నాం. మనకి ఫుడ్కు సంబంధించి కానీ విద్య ఈ ఆర్థికంగా కూడా కొంచెం మన దేశం అప్పటికే కొంచెం కొట్టుమిట్టాడుతుంది. దానికి తోడు ఈ బంగ్లాదేశ్లో ఈ ఈస్ట్ పాకిస్తాన్లో యుద్ధం జరగడం, అందులో ఉన్న ప్రజలందరూ కూడా 1 కోటికి పైగా మన దేశానికి వలస రావడం, వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయడంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. అయినా సరే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కొంచెం మానవతా దృక్పథంతో వాళ్ళకందరికీ కూడా ఆశ్రయం కల్పించడం జరిగింది. సో ఇప్పుడున్న పశ్చిమ బెంగాల్లో దాదాపు అందరూ 90% కూడా బంగ్లాదేశీలే. సో యాక్చువల్గా పశ్చిమ బెంగాల్ మనకి హిందువుల కోసం ఉన్నది, ఎందుకంటే హిందువులందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ బెంగాల్ని విడగొట్టి అక్కడ సరే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని బంగ్లాదేశ్ కింద ఇవ్వడం జరిగింది, పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ 1970లో చాలా మంది రావడం జరిగింది. సో అప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మన దేశం పైన ఎక్కువ ఇంపాక్ట్ పడింది. ఈ ఎవరైతే షేక్ ముజిబుర్ రెహమాన్ ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఆ టైంలో ఏం చేశారంటే కొంతమంది బెంగాలీలు ముక్తి బాహిని అనే పేరుతోని పాకిస్తాన్కి ఎగనెస్ట్గా యుద్ధం చేయడం జరిగింది అనమాట. వాళ్ళకి మన దేశం తరఫున కొంత ఆయుధాలు కూడా సపరేట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఈ ఇంటర్నేషనల్ పరంగా కూడా బంగ్లాదేశ్ తరఫున మాట్లాడడం, సో ఇంటర్నేషనల్
సైడ్ నుంచి కూడా బంగ్లాదేశ్కి ఒక దేశంగా గుర్తింపు రావడం జరిగింది మన తొందరగా. సో అప్పుడు 1971 డిసెంబర్లో ఈ పాకిస్తాన్ సైన్యం ఏదైతుందో మన భారతదేశానికి సంబంధించిన ఎయిర్ బేస్ల పైన దాడి చేయడం జరిగింది. సో దాడిని మన దేశం ఏం చేసిందంటే యుద్ధంగా పరిగణించి పాకిస్తాన్కి అగెనెస్ట్గా బంగ్లాదేశ్ విముక్తి కోసం మన సైన్యాన్ని పంపించడం జరిగిందనమాట. కారణం ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్ మనకు బలహీనపడితే మన దేశం కొంచెం పవర్ఫుల్ స్టేజ్కి వెళ్ళొచ్చు, అంటే దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి దేశాల్లో మనకు కొంచెం పెత్తనం పెరగవచ్చు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆలోచన విధానం ఉండేదన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మన ప్రధానమంత్రి గారు సైనికుల్ని పంపించడం జరిగింది పాకిస్తాన్ సైన్యం మీదకి. సో మన సైన్యాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యానికి చెందినటువంటి 93,000 మంది లొంగిపోవడం జరిగిందన్నమాట మన సైన్యానికి. సో వెంటనే యుద్ధాన్ని విరమించి బంగ్లాదేశ్కు ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించడం జరిగింది. ఎవరి హయాంలో అంటే ఇందిరాగాంధీ గారి హయాంలో 1971 డిసెంబర్లో. సో 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్ అనేది ఒక దేశంగా, అంటే ఈస్ట్ పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ అనేది ఒక దేశంగా ఏర్పడడం జరిగింది. మనం గనక మన సైన్యం కనుక వెళ్ళకపోయి ఉంటే, మనం గనక సాయం చేయకపోయి ఉంటే బంగ్లాదేశ్ అనేది ఏర్పడేదే కాదు. సో ఇంటర్నేషనల్ పరంగా ఒత్తిడి పెరిగింది. అలాగే మన దేశం తరఫున కూడా సైనికులు పంపించి యుద్ధం చేయడం వల్ల కూడా దాదాపుగా 93,000 మంది సైనికుల్ని మన సైనికులకి లొంగిపోవడం జరిగిందనమాట. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద లొంగుబాటు అనేది అనమాట. అప్పట్లో ఒక రికార్డ్ అది. సో ఆ తర్వాత బంగ్లాదేశ్ స్వతంత్రం రావడం, ఆ తర్వాత ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రధాని అవ్వడము. సో తర్వాత ఈ రెండు దేశాల మధ్య కొంచెం ఫ్రెండ్లీ, ఆర్థిక పరంగా కానీ సైనిక పరంగా కానీ కొంచెం సాయం చేసుకోవడం. సో అప్పటికేంటంటే యుద్ధం వల్ల చాలా నష్టపోయింది అనుకోండి బంగ్లాదేశ్. అప్పటికి మన దేశమే చాలా రకాలుగా అక్కడ జనాలకి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే ఈ బంగ్లాదేశీయులు మన దేశానికి వచ్చారో వాళ్ళు పోలేదు. సో ఇక్కడే స్థిరపడ్డారు అనమాట. సో అప్పటి నుంచి కూడా మన దేశం వాళ్ళకి అన్ని వేరే శరణార్థులు అయినప్పటికీ కూడా సో అప్పుడు గవర్నమెంట్ మొత్తం వాళ్ళకి అన్నిటికీ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ఏముంటాయి అన్నీ గుర్తింపు ఇచ్చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం 2024లో షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో, అంటే ఈ బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుడు షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క కూతురు షేక్ హసీనా, ఆమెని అక్కడ బంగ్లాదేశ్లో కొంచెం గందరగోళాలు సృష్టించి అపోజిషన్ పార్టీ వాళ్ళు, యువతలు కూడా ఎదురు తిరగడం, కొంతమంది చైనా హస్తం ఉందని కూడా అంటున్నారు. ఉండొచ్చు మేబీ, ఎందుకంటే చైనాకి అదే పని ఉంటుంది కాబట్టి. సో వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్కి ఎదురు తిరగడం వల్ల కూడా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం జరిగిందనమాట. సో ఆ తర్వాత టెంపరీగా ఈ మహమ్మద్ యూనస్ ఖాన్ అనే వ్యక్తి అపోజిషన్ పార్టీ చెందిన సైనికుల అండదండలతో టెంపరీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనోడు ఉండేటోడు ఉండక చైనాతో సంబంధం పెట్టుకోవడం, భారతదేశాన్ని గిచ్చిగిలిగి చూడడం వంటి వేషాలు వేస్తున్నాడు. సో వాళ్ళకి ఎట్లా అడ్డుకట్టేయాలో మనల్ని కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉన్నారు. సో మనం కనుక బంగ్లాదేశ్కి సాయం చేయకపోయి ఉంటే ఈరోజు బంగ్లాదేశ్ ఉండేదే కాదు. అసలు అయినా విశ్వాసం లేదు బంగ్లాదేశ్కి. మన మీదనే భస్మాసుర హస్తం ప్రయోగిస్తుంది. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.